కాపురం అంటేనే కల్లోలం. చాలా మందికి కాపురం ఒక కషాయం. మొగుడు పెళ్లాలకు ఒక క్షణం పడని కాపురాలు ఇక్కడ లక్షల్లో ఉంటాయి. ఇది ఇప్పటి ముచ్చట కానే కాదు, ఏనాటి నుంచో సాగుతున్న సంబరమే ఇదంతా. అందుకే మనవాళ్లు ఉన్నంతలో ఒక ఆధ్యాత్మిక పరిష్కారాన్ని మన కోసం ఏనాడో వెతికి పెట్టారు. అదే ఉసిరి చెట్టుకు పూజ. ఉసిరి చెట్టు కింది భాగంలో బ్రహ్మ, మధ్యలో విష్ణువు, పైభాగాన శివుడు ఉంటారని నమ్ముతారు. వైవాహిక జీవితంలో కొన్ని లేదా ఇతర సమస్యలు ఉన్నవారు ఈ చెట్టుకు ఏకాదశి నాడు ఓ పని చేయాలని పెద్దల సూచన. భార్యాభర్తలు తరచూ గొడవ పడుతుంటే ఉసిరి చెట్టుకు 7 సార్లు నూలును తిరిగి కట్టాలి. తర్వాత నీతితో దీపం వెలిగించి కర్పూరంతో ఉసిరి చెట్టుకు దీపారాధన చెయ్యాలి. ఇలా చేయడం ద్వారా భార్యాభర్తల అనుబంధం పెంపొందుతుందని ఆధ్యాత్మిక పండితులు సెలవిస్తున్నారు. భారతీయ ఆయుర్వేద చికిత్సల్లో అత్యంత శక్తివంతమైన ఔషధాల్లో ఉసిరి ఒకటి. వివిధ రకాల ఆరోగ్య సమస్యలకు అందించే చికిత్సలో ఉసిరిని మెడిసిన్గా వాడతారు. అయితే ఉసిరి చెట్టును ఇంట్లో పెంచుకోవటం వల్ల వాస్తుపరంగా కూడా ఎన్నో లాభాలున్నాయి. వాస్తు శాస్త్రంలో ఉసిరి చెట్టును శుభప్రదంగా భావిస్తారు. దీన్ని ఉపయోగించడం వల్ల నెగిటివ్ ఎనర్జీ నశించి పాజిటివ్ ఎనర్జీ ప్రవాహాన్ని పెంచుతుంది. దీంతో పాటు ఇంట్లో సంపద పెరుగుతుంది. ఉసిరి చెట్టు విష్ణువు సువాసనను కలిగి ఉంటుందని నమ్ముతారు. అందుకే పంచమితి నాడో భారతీయ ఉసిరి చెట్టు కింద బ్రాహ్మణులకు నిత్యం అన్నదానం చేయటం వల్ల అన్ని రకాల కష్టాల నుంచి విముక్తి లభిస్తుంది. ఉసిరి చెట్టును నాటడానికి ఏ రోజు అనుకూలం? ఈ చెట్టును గురువారం, శుక్రవారం కాకుండా అక్షయ నవమి, ఏకాదశి నాడు ఉసిరి చెట్టును నాటడం శుభప్రదంగా పరిగణించబడుతుంది. చెట్టు ఏ దిశలో నాటాలి? మీరు ఇంటి లోపల ఉసిరి చెట్టును నాటినట్లయితే మీరు దానిని ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిశలో నాటవచ్చు. ఈ దిశలో సాగు చేస్తే శుభఫలం లభిస్తుంది.